చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత చాలామంది ఓన్గా కోడింగ్ రాయటమే మానేశారు. అసలు ఆలోచించడం మానేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా వెంటనే చాట్ జీపీటీలో దీనికి కోడ్ ఇవ్వు అని చెప్పి అడగడం, అది ఇచ్చినటువంటి కోడ్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసేయడం, రన్ చేసేసి అవుట్పుట్ వచ్చేస్తే ఎస్ ఇంకా నా పని అయిపోయింది, నాకు కోడింగ్ వచ్చేసింది అని చెప్పి క్లోజ్ చేసి రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళిపోవటం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక సిచ్యుయేషన్లోకి తీసుకువెళ్తూ ఉంది. ఇటువంటి కరెంట్ సిచ్యుయేషన్ లో చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయో అటువంటి టూల్స్ ని యూజ్ చేసుకొని మన యొక్క కోడింగ్ స్కిల్స్ ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, అసలు దాన్ని సరైన రీతిలో ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పడానికే ఈ యొక్క వీడియో అన్నమాట. ఈ ఏఐ టూల్స్ అన్నీ కూడా మనం కరెక్ట్ గా వాడుకుంటే మన యొక్క స్కిల్స్ ని చాలా పెంచే విధంగా పనిచేస్తాయి. లేదు అంటే మనం పూర్తిగా దాని మీద డిపెండ్ అయిపోయి ఏదైతే కోడ్ ఉంటుందో ఇంకా దాని మీదే డిపెండ్ అయిపోదాం అనుకుంటే ఒక కాపీ పేస్ట్ మెషిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అది. ఓకే, మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అన్నదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లాస్ట్కి ఇది ఎలాంటి సిచ్యుయేషన్కి తీసుకువెళ్తుందంటే ఏదైనా ప్రాబ్లం గనక ఇస్తే అది 1% కూడా మనం సొంతంగా ఆలోచించి ఒక్క స్టెప్ కూడా వేయలేని పరిస్థితి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఏం చెప్తున్నారు మీరు, ఇప్పుడంతా ఏఐ టూల్సే కదా, మరి చాట్ జీపీటీ వాడకూడదా అంటే వాడాలి. కాకపోతే ఎలా వాడాలి, స్మార్ట్గా వాడాలి. కంప్లీట్గా దాని మీద మనం డిపెండ్ అయిపోకూడదు. ఓకే, అది కరెక్ట్గా గైడ్ చేయడానికే నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు కరెక్ట్ వేలో చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని మీ యొక్క కోడింగ్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకోవాలి అన్నది చాలా క్లియర్గా గైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ స్టెప్ అయితే మీరు ఏదైనా సరే డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏఐ టూల్ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా మీరు ట్రై చేయండి. మీ యొక్క థింకింగ్ స్కిల్స్ని కోల్పోవద్దు. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోవద్దు. 1 or 2 days పట్టని, నో ప్రాబ్లం. ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రగుల్లో మీరు చాలా నేర్చుకుంటారు, మీ స్కిల్స్ చాలా పెరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, థింకింగ్ ఎబిలిటీసే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి డైమండ్ స్కిల్స్ అనమాట. ఎన్ని ఏఐ టూల్స్ వచ్చినా కోడింగ్ స్కిల్స్ మనకి రావటం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే ఏఐ డెవలప్ చేసిన కోడ్ అది తప్పా రైటా అని చెప్పి ఆలోచించగలిగేటటువంటి ఆ విచక్షణ మనకి వస్తుంది. ఇన్ కేసు మీరు కంప్లీట్గా డెవలప్ చేయలేకపోయారు ఓన్గా, అప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్ కోడ్ అడగండి. దానికన్నా మీరు ఎలా అడుగుతారంటే నేను ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏవైనా హింట్స్ ఇవ్వు అని చెప్పి అడగండి. అప్పుడు అది ఏం చేస్తుందంటే కంప్లీట్ లాజిక్ మీకు కోడ్ ఇచ్చేయకుండా అది ఏం చేస్తుందంటే ఎలా ఆలోచించు, ఫస్ట్ స్టెప్ ఎలా ఆలోచించు, ఈ విధంగా ఆలోచించు అని చెప్పి కొన్ని హింట్స్ ఇస్తుంది. అట్లీస్ట్ ఆ హింట్స్ పట్టుకునైనా దాన్ని కోడింగ్లో మనం మారిస్తే అది ఏదైతే మన బేసిక్ స్కిల్ ఉందో దాన్ని కోల్పోకుండా చేస్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఐ వాంట్ టు డెవలప్ దిస్ ప్రోగ్రామ్, ప్లీజ్ గివ్ సమ్ హింట్స్ అని చెప్పి లాజిక్ హింట్స్ అని చెప్పి మీరు అడగండి. అది ఏదైతే హింట్స్ ఇస్తుందో వాటిని ఫాలో అయ్యి మీరు ఓన్గా డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికి మీరు ఇంకా ట్రై చేయలేకపోయారు, మీకు రాలేదనుకోండి, అప్పుడు ఇంకా దానితో కోడ్ డెవలప్ చేయించుకోండి. కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఈ కోడ్లో నాకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని చెప్పి నెక్స్ట్ ప్రాంప్ట్ అడగండి. దానివల్ల ఏమవుతుందంటే అది ఇచ్చినటువంటి కోడ్లో ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానివల్ల మీకు ఆ కోడ్ కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సిమిలర్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు ఏమి ఇచ్చినా సరే మీరు ఓన్గా రాయగలుగుతారు అక్కడి నుండి. కాబట్టి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అడిగి దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఏదైతే మీరు ఏమైనా ఓన్గా కోడ్ రాయగలిగారు అనుకోండి, అప్పుడు ఆ కోడ్ని చాట్ జీపీటీకి ఇచ్చి ఇది నేను డెవలప్ చేసినటువంటి కోడ్, ఇంకా దీన్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇందులో ఏమైనా సరే ఇంప్రూవ్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఉన్నాయా అవి నాకు చెప్పు అని చెప్పి అడిగితే మీరు ఏదైతే కోడ్ ఇచ్చారో దానిలో ఇంకా దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చో మనకి చెప్తుంది. దానివల్ల ఇక మీదట అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏదైతే అది ఆప్టిమిస్టిక్ వేస్ చెప్తుందో ఆ విధంగా మీరు కోడ్ రాసేటట్టుగా మీరు రెడీ అవుతారు.
అలాగే ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుంటే వాటిలో రకరకాల ప్రయోగాలు చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 బిలో నెంబర్స్ ప్రింట్ చేయాలి, ఒక ఫర్ లూప్తో ఏ విధంగా చేయాలి, వైల్ లూప్తో ఏ విధంగా చేయాలి, రికర్సన్తో ఏ విధంగా చేయాలి, ఇలా రకరకాల డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయాలి. సో డిఫరెంట్ వేరియేషన్స్లో ఎన్ని విధాలుగా దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి మనం తెలుసుకుంటే, సో మనకి ఇంటర్వ్యూలో స్పెసిఫిక్గా కొన్నిసార్లు ఆ మెథడ్ వద్దు ఇంకోటి ఏదైనా యూజ్ చేసి దీన్ని డెవలప్ చేయు అని చెప్పి అడిగినప్పుడు ఆన్ ద స్పాట్ మనకి ఆ ఆలోచన అనేది వస్తుందన్నమాట ఈ ప్రాక్టీస్ వల్ల. అండ్ ఫైనలీ ఏదైతే ఏఐ టూల్స్, ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఇచ్చినటువంటి కోడ్ ఉంటుందో ఆ కోడ్లో ఓల్డ్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని కోడ్ ఇవ్వచ్చు. సో కొన్ని డిప్రికేటెడ్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. సో ఏదైతే సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయో ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ ఇది పట్టించుకోకుండా కోడ్ ఇవ్వచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కోడ్లో, చాలా బగ్స్ ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఏఐ టూల్స్ ఇంకా సూపరు, అది ఇచ్చినటువంటి కోడ్ 100% యాక్యురేట్ అని చెప్పి దాన్ని గుడ్డిగా నమ్మేయొద్దు. ఈ ఏఐ ఎరాలో ప్రతి డెవలపర్కి కావాల్సిన స్కిల్ ఏంటో తెలుసా? ఏ ప్రాబ్లం ఇచ్చినా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం. ముందు ఏఐ టూల్కి వెళ్ళడానికి ముందే మనకి ఎలా దాన్ని సాల్వ్ చేయాలో ఆ లాజిక్ మనం ఆలోచించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ఏఐ టూల్స్లో మనం యూజ్ చేసుకోవాలో వాటికి కరెక్ట్గా ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో మీకు తెలియాలి. అలాగే ఒక ఏఐ టూల్ ఇచ్చినటువంటి ఆ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేయగలిగేటటువంటి ఆ స్కిల్ మీ దగ్గర ఉండాలి. అవసరమైతే అందులో ఏమైనా బగ్స్ ఉంటే బగ్స్ని క్లియర్ చేయగలిగేటటువంటి డీబగింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. అలాగే సెక్యూరిటీ చెక్ చేయగలగాలి, మీరు ఎక్కడైనా ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి. అలాగే ఈ కోడ్ని ఇంకా మనం ఫర్దర్గా కొన్ని ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసామంటే కొన్ని ఏళ్ళు అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో సేమ్ కోడ్ని మనం మెయింటైన్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉందా, అలాంటి లెవెల్లోనే ఏఐ టూల్ అనేది కోడ్ని మనకి ఇచ్చిందా అన్నది మనం చెక్ చేయగలగాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ముందు మనకి మాన్యువల్గా కోడింగ్ స్కిల్స్ ఉంటేనే మనకి వస్తాయి. సో మనం ఎటువంటి ప్రాజెక్ట్నైనా డెవలప్ చేయగలిగేలాగా ముందు నేర్చుకొని ఆ తర్వాత అప్పుడు ఏఐ టూల్ని మన హెల్ప్కి వాడుకుంటే అప్పుడు అది ఇచ్చినటువంటి కోడ్లో మనం బగ్స్ క్లియర్ చేయగలము, ఏమైనా సెక్యూరిటీ మెజర్స్ ఉంటే ఫైండ్ చేయగలము, ప్రతిదీ చేయగలం. ముందు మన దగ్గర స్కిల్ ఉండాలి అని చెప్పి చెప్తున్నా. అందుకే ఎప్పుడూ కూడా సో కోడింగ్ అనేది ఎప్పుడూ డెడ్ అవ్వదు, కోడింగ్ ఎప్పుడూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కోడింగ్ స్కిల్ రావాల్సిందే, వస్తేనే ఏఐ టూల్ ఇచ్చినటువంటి ఆ కోడ్ని మీరు చెక్ చేయగలరు. సో ఒకటే బేసిక్ రూల్, ముందు నేను మాన్యువల్గా ట్రై చేస్తాను, ఆ తర్వాతే ఏఐ టూల్ని యూజ్ చేసుకుంటాను. ఇది మీ డైలీ వర్క్ లైఫ్లో ఈ రూల్ని మీరు పాటించండి, ఖచ్చితంగా మీరు మంచి స్కిల్డ్ పర్సన్ అవుతారు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు చాలా యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాము. సో మీరు ఏది మిస్ అవ్వకూడదు అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.